రెండు విడతల్లో పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయి. మొత్తం 8,566 గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు ముగిశాయి. 61.24% ఓటింగ్తో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 5,246 స్థానాల్లో గెలుపొందారు. 27.19% పోలింగ్తో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 2,329 గ్రామాల్లో గెలుపొందారు. ఇక బీజేపీ బలపరిచిన అభ్యర్థులు 500 గ్రామాల్లో పాగా వేశారు. స్వతంత్రులు 467 స్థానాల్లో గెలిచారు. రైట్, ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, రెండు విడతల పంచాయతీ పోరులో కాంగ్రెస్ దూసుకుపోయినట్లు తెలుస్తుంది కదా, అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 2 విడతలు సక్సెస్ఫుల్గా పూర్తి అయ్యాయి. ఈ 2 విడతల్లో కూడా మొదటి విడత చూసినా రెండో విడత చూసినా అత్యధికంగా అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్ అభ్యర్థులు ఎవరైతే బలపరుస్తారో వాళ్ళు కాంగ్రెస్ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులే గెలుపొందారు. సో దానికి సంబంధించినటువంటి డాటా కూడా ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ కూడా రిలీజ్ చేసింది. ఇక ఎల్లుండి 3వ విడతకు సంబంధించినటువంటి ఎన్నికలు జరగబోతున్నాయి. దానికి సంబంధించి ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఈ ప్రచారానికి సంబంధించింది పూర్తిగా ఇవాళ ప్రచారం లాస్ట్ డేటు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఈ ప్రచారం ముగిసింది. ఇక ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఒకసారి మనకు ఈ మొదటి విడత రెండో విడతలో చూస్తే మనకు మొదటి విడతకు సంబంధించి 3,834 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. సో దాంట్లో కూడా అత్యధికంగా కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులే అందులో గెలిచారు. ఇక రెండో విడత మనకు చూస్తే 3,911 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరిగాయి. రెండో విడతలకు సంబంధించిన దాంట్లో కూడా అత్యధికంగా కాంగ్రెస్ సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే బలపరుస్తారో కాంగ్రెస్ నుంచి, సో ఆ అభ్యర్థులే సర్పంచ్గా గెలిచారు. ఇక 3వ విడతకు సంబంధించి మనకు మొత్తం ఎల్లుండి ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ 3వ విడతకు సంబంధించినటువంటి పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 182 మండలాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో మనకు 17న జరిగే దీంట్లో 4,157 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఇందులో 36,434 వార్డులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. కాబట్టి ఇందులో మనకు 394 గ్రామాలు, తర్వాత 7,916 వార్డు సభ్యులకు సంబంధించి ఏకగ్రీవమయ్యాయి. ఇక 11 గ్రామాలు, తర్వాత 112 వార్డులకు సంబంధించి అందులో నామినేషన్ దాఖలు కాలేదు. సో ఇక్కడ ఈ ఎన్నికలు అనేవి ఉండవు. ఇక మిగతా 3,752 గ్రామ పంచాయతీలకు గాను ఎల్లుండి ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో మొత్తం 12,640 వార్డు సభ్యులకు సంబంధించినటువంటి దాంట్లో పోటీ ఉన్నారు. సో ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు, మధ్యాహ్నం 1 గంట వరకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఈ 2 విడతల్లో కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు కాలేవు, ఎక్కడ కూడా సంఘటనలు ఎదురు కాలేవు. చిన్న చిన్న సంఘటనలు తప్ప మిగతాదంతా కూడా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల సిబ్బంది కూడా చాలా ప్రశాంతమైన వాతావరణం ఎన్నికలు నిర్వహించారు. ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తలేదు. ఇక ఎక్కడైతే నామినేషన్లు దాఖలు కాలేదో ఆ నామినేషన్లు దాఖలు కానీ గ్రామాలలో అక్కడ ఎన్నికలు ప్రస్తుతం నిర్వహించట్లేదు. ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాత 3వ విడతకు సంబంధించినటువంటి ఎన్నికలు పూర్తయిన తర్వాత అక్కడ ఎందుకు నామినేషన్లు వేయలేదు, దానికి గల రీజన్స్ ఏంటి, ఎన్ని గ్రామాలు ఉన్నాయి, మొదటి విడత ఎన్నికలకు సంబంధించిన దాంట్లో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, రెండో విడతకు సంబంధించి ఎన్ని గ్రామాలు ఉన్నాయి, 3వ విడతకు సంబంధించినటువంటి ఎన్ని గ్రామాలు ఉన్నాయి, అందులో ఎన్ని వార్డులకు సంబంధించినటువంటి స్థానాలు ఉన్నాయి, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటిపైన కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో వాటిని పరిశీలించి మళ్ళీ వాటికి ఎన్నికలు నిర్వహించాలా లేదంటే మరో పద్ధతి ఎట్లా ముందుకెళ్ళాలి, ఏంటి అక్కడ ఉన్నటువంటి కారణాలు ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో దాని మీద పరిశీలించిన తర్వాత దాని మీద నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక 3వ విడతతో పూర్తి స్థాయిలో అంటే ఎల్లుండి జరిగే ఈ పంచాయతీ ఎన్నికలతో ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ ఇక పూర్తయినట్లనే చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇక ఈ 2 విడతల్లో కూడా మనకు చూస్తే కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులు ఎక్కువగా గెలిచారు. తర్వాత 3వ విడతకు సంబంధించి కూడా అదే తరహాలో ఉంటుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాబట్టి చూడాలి మరి ఎల్లుండి జరిగే ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన దాంట్లో ఎట్లా ఉండబోతుంది, ఏ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు ఎంతమంది గెలిచే అవకాశం ఉంటుంది అనేది మనకు ఎల్లుండి సాయంత్రం వరకు దాని మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. జ్యోతి.